Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. మే 9కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 7వ అధ్యాయం 7:14లో ఇమ్మాన్యుయల్ ప్రవచనం ఉంటుంది. ఇమ్మాన్యుయల్ ప్రాఫెసీ. దాన్ని మనం సామాన్యంగా క్రిస్మస్ దినాల్లో ఈ వాగ్దానాన్ని బాగా కోట్ చేస్తాం. ఇమ్మాన్యుయల్, యేసుక్రీస్తు ఇమ్మాన్యుయల్గా వచ్చి ఉన్నాడు అని. కానీ దాని అర్థం తెలుసుకోవటం చాలా మంచిది ఆ కాంటెక్స్ట్లో. కాబట్టి దాని గురించి మనం విపులంగా తెలుసుకుంటే అర్థపూరితంగా మనం ఆ యొక్క వాగ్దానాన్ని వాడుకుంటాం క్రిస్మస్ దినాల్లో కానీ ఎప్పుడైనా సరే. మత్తయి సువార్త 1:23లో కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ఇమ్మాన్యుయల్ ఆ యొక్క ప్రవచనం, యెషయాలో ఉన్నటువంటి 7:14లో ఉన్నటువంటి ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరిందని మరి మత్తయి సువార్త 1:23లో మనం చూస్తాం. దాని గురించినటువంటి లోతైనటువంటి విషయాలు గమనించుకుంటే మనం వాక్యం చెప్పేటప్పుడు అర్థపూరితంగా మనం చెప్పగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. నా మాటలో ముందు చెబుతాను, తర్వాత కార్సన్ గారి కామెంటరీ చదువుతాను. ఇక్కడ కామెంటరీ కాదు, కామెంట్స్, ఆయన ధ్యానాలని చదువుతాను. ఇక్కడ ఒక సమస్య ఉన్నది. యెషయా 7:14లో ఇమ్మాన్యుయల్ ప్రాఫెసీ అనేది మరి మత్తయి సువార్తలో 1:23లో చెప్పాం కదా. అప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే దాన్ని డైరెక్ట్గా యేసు ప్రభుకి అన్వయిస్తే అది ఏ విధంగా ఆహాజుకి ఇచ్చినటువంటి ఆ యొక్క వర్తమానం అతనికి ఏ విధంగా పనికొస్తుంది. మరి 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు కదా, మరి యేసుక్రీస్తుకి అన్వయిస్తే అతను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? 700 సంవత్సరాలకి చెందినటువంటి వాగ్దానం ఆయనకి ఎట్లా సరిపోద్ది అని మనం గ్రహించుకోవాలన్నమాట. కాబట్టి ఆహాజు యోధారాజు ఆయన 16 సంవత్సరాలు ఏలాడు. మరి కొంతకాలం కోరీజెంట్గా ఆయన కుమారునితో ఏలాడు. మరి ఆ 16 సంవత్సరాల్లో ఆయనకి ఏంటి సందేశం అనేటువంటిది ఎప్పుడైనా సరే ప్రవచనం అని డైరెక్ట్గా మనం యేసుక్రీస్తుకి అన్వయిస్తాం. సరే, వాళ్ళు ఏ సందర్భంలో ఆ యొక్క వర్తమానం ఇవ్వబడిందో ఆ సందర్భం వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. అది మనం వేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్రవక్తలు సందర్భానుసారంగా చెప్పినట్టుగా ఉండదు. వినేటువంటి వాళ్ళు ఏంటి ఈయన చెప్తుంది, ఆయన చెప్తుంది ఏంటండి, మాకేం అర్థం కావట్లేదు, అది మాకు సందేశం ఎట్లవుతుంది అని అనుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తుకి అది చెందినప్పటికీ ఆయన ఆహాజు రాజు ఆ యొక్క ప్రవచనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అది ఒక సమస్యగా మనం ఎంచుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. అదేంటి అని అంటే, మొదటిది ఏంటంటే అది కోపంతో ఇచ్చినటువంటి వాగ్దానం, ఆశీర్వదిస్తూ మరి అనుకూలంగా ఉండేటువంటి తీరులో ఇవ్వబడేటువంటి వాగ్దానం కాదు. దేవుడు చెప్పిన దాన్ని చేయకుండా
ఆయన తిరస్కరించాడు ఆ వాగ్దానాన్ని. మరి ఆ విషయాల్ని మనం గమనించుకోవాలి అనంటే 7వ అధ్యాయం, యెషయా 7వ అధ్యాయం 14 వచనాల దాకా మనం చదువుకుందాం. యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాను కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడనైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనురని దావీదు వంశస్థులకు తెలుపగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షుబును చాకిరేవు మార్గముపై పైకోనేటి కాలువ వరకు పోయి అతనితో ఇలాగ చెప్పుము, భద్రము సుమి, నెమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి చడియకము, నీ గుండె అవియనీయకము. సిరియా ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టూబేయులను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి. 14 వరకు. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ మాట నిలువదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు 60వ సంవత్సరములు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగుదురు. షమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల సిద్ధపడక యుందరు. యెహోవా ఇంకను ఆహాజునకు ఎలాగూ సెలవిచ్చను, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అనంటే, మనం చాలాసార్లు చెప్పాను, మరలా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి అనంటే అష్షూరు, ఇక్కడ అష్షూరు, సిరియా అసీరియా అంటారు ఇంగ్లీష్లో. అష్షూరు, అసీరియా. ఇక్కడ సిరియా, ఇక్కడ ఇస్రాయేలు, ఎఫ్రాయిము, ఇస్రాయేలు అక్కడ 12 గోత్రాల్లో 10 గోత్రాలు. ఇక్కడ యోధా, ఇక్కడ ఆహాజు రాజు.
ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అసీరియా అక్కడ రీజనల్ సూపర్ పవర్. అయితే వీళ్ళు ఆయనకి కప్పం కట్టాలి. కప్పం కట్టడానికి ఇష్టం లేక ఈ ఈ ముగ్గురు కలిసి ఆయనకి అసీరియాకి తిరుగుబాటు చేయాలి అనేటువంటి ప్లాన్ వేస్తే ఆహాజు కోఆపరేట్ చేయలే. అయితే సిరియా ఇస్రాయేల్ కలిసి ముందు ఈయన సంగతి చూద్దాము, అప్పుడు ఆయన మీద వేరే ఇప్పుడు ఆహాజు రాజుగా ఉన్నాడు, వేరే రాజుని పెట్టిన తర్వాత ముగ్గురు కలిసి ఆ సిరియాని మీద దాడెత్తుదాం, మనం అప్పుడు కప్పం కట్టనవసరం అవసరం లేదు అనేటువంటి ప్లానులో వాళ్ళు ఉన్నారు. ఈయన ఆహాజు ఒప్పుకొనక ఆయనకి అసీరియాకి వ్యతిరేకంగా చేయటం ఏంటి, ఆయనకి అండగా చేరితే బాగుంటుంది అని ఆయన తలంచాడు. అంతగా చేరితే అసీరియన్స్ సూపర్ పవర్ కాబట్టి మన దేశాన్ని రక్షిస్తుంది, యోధా దేశాన్ని రక్షిస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నాడన్నమాట. ఇంకా ఇప్పుడు అసీరియా అండ చేరితే అసీరియన్సే వీళ్ళిద్దరి సంగతి కూడా చూస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరూ నా మీద దాడి చేయరు, వీళ్ళిద్దరూ నా మీద దాడి చేయరు అనేటువంటి అవగాహనతో అసీరియా అండ చేరాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ దారిలో, అసీరియాకి వెళ్ళే దారిలో అక్కడ అక్కడ ఆ కోనేటి ఉంటుంది అన్నమాట. ఆ నీళ్ళ దగ్గర, అది చెరువు అనుకోండి, ఆ చెరువు దగ్గర అక్కడ తనిఖీ చేస్తాడు. మరి వీళ్ళు ముట్టడేస్తారేమో, ఇద్దరు రాజులు ముట్టడేసినప్పుడు మరి దేశానికి నీళ్లు ఉండవేమో అని ఆ తనిఖీ చేయడానికి అతను వెళ్తాడు. అప్పుడు దేవుడు యెషయాని పంపిస్తాడు. యెషయాని పంపించి అక్కడ నువ్వెందుకు అసీరియా ఎందుకు వెళ్తావు, దేవుడు నీకు దేవుడు సహాయం చేస్తాడు అని ఆయన అంటారు. అప్పుడు యెషయా వెళ్ళినప్పుడు అతని కుమారుడు మహర్షలాల్ హాష్బాజ్ అని అంటారు, మహర్షలాల్ హాష్బాజ్, అతను అంటే ద రెమనెంట్ షల్ రిటర్న్ అంటే శేషులు తిరిగి వస్తారు, శేషులు పశ్చాత్తాపడతారు. తిరిగి రావటం అంటే పశ్చాత్తాపంతో సమానం. ఆ అర్థం కలిగినటువంటి ఆ కుమారుడితో వెళ్ళి నువ్వు ఆహాజ్తో ఈ వర్తమానం చెప్పు, అసీరియాని ఎందుకు అండ చేరటం, దేవుడు నీకు తోడుగా ఉంటాడు కదా అనేటువంటి వాగ్దానం ఇస్తాడు. ఈయన అంటే అప్పుడు ఇమ్మాన్యుయల్ అనేటువంటి మాట అప్పుడు వాడు. అక్కడ ఆహాజు లేదు, నేను అక్కడికి అసీరియా దగ్గరికి వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు. అయితే యెషయా చెప్పినటువంటి మాటలు వినలేదు, ఆ మాటలను ధిక్కరించాడు. అంటే ఆ మాటలను ధిక్కరించటాన్ని బట్టి యెహోవాని ధిక్కరించిన దాంతో సమానం. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. నన్ను నమ్ము, అసీరియా నమ్మటం ఏంటి, వాళ్ళు మానవ మాత్రులే కదా. కాబట్టి కోప్పడ్డాడు. దేవుడు కోప్పడి అప్పుడు ఇమ్మాన్యుయల్ ప్రాఫెసీ ఇచ్చాడు. ఒక ముందు ఏమన్నాడు అని అంటే, ఆ ఇమ్మాన్యుయల్ ప్రాఫెసీ కాకముందు ఏమన్నాడంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని రుజువుగా ఒక సూచన అడుగు, ఒక సైన్ అడుగు అని అంటే, ఏదో భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నేను దేవుడిని శోధించను, ఆయన్ని సూచన ఏం అడగను అని అంటాడు.
ఆ సూచన అడగమని దేవుడే చెబుతా ఉంటే నువ్వు అడగనంటావేంటి? కాబట్టి దేవుడే నీకిస్తాడు. అంటే కోపంతో చెప్తాడన్నమాట. నేను సూచన ఏదైనా సరే, ఏది కావాలంటే అది నువ్వు అడుగు. ఆ సూచన నువ్వు అడుగు. దేవుడిస్తాడు. పరలోకానికి సంబంధించింది గానీ, మరి నరకానికి సంబంధించింది గానీ, ఏదైనా సరే అద్భుతమైనటువంటి సూచన అడుగు. దేవుడిస్తాడు అంటే నేను దానికి వలను. నేను దేవుడిని శోధించునని ఏదో ఒక నటనలాగా చెప్తాడు. ఏదో భక్తి ఉన్నటువంటి రీతిగా. అప్పుడు యెషయా అంటాడు, దేవుడే నీకు ఒక సూచన ఇస్తాడు. అంటే ఆ సూచన ఏంటి అంటే, కన్యక గర్భవతి దాల్చి కుమారుని కంటది. ఆయన ఇమ్మాన్యుయేల్ అని పేరు. అది జరిగింది. ఆ ఇమ్మాన్యుయేల్ ప్రవచనం అది. దానికి సంబంధించినటువంటివి ఇప్పుడు నేను చెప్పినటువంటి దానిలో ఆ చరిత్రలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను బట్టి కొన్ని విషయాలు మనం గ్రహించుకోవాలి. ఏంటి అనంటే, ఇక్కడ మొదటిది ఏంటంటే కోపంతో ఇచ్చినటువంటి వాగ్దానం. 13, 14 వచనాల్లో మనకి క్లియర్‌గా తెలుస్తుంది. మరలా చదువుకుందాం. 13, 14 వచనాలు. అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి. దావీదు వంశస్థులారా, ఆహాజే కాదు, దావీదు వంశస్థులు కూడా వినాలి. మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. దావీదు వంశస్థులారా. దావీదు వంశస్థులు ఎవరు అనంటే, రాజ్యాన్ని పరిపాలించేటువంటి నాయకులు, రాజులు. ఆ దావీదు వంశం నుండి వచ్చేటువంటి నాయకులు. మీరందరూ వినండి. ఓకే. అని ఆ కోపంతో ఇచ్చినటువంటి వాగ్దానం. 14వ వచనం కూడా మరలా చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఓకే. మరలా 9లో కూడా 7, 9 చివరి భాగం కూడా చదువుదాం. 7, 9 అదిగో అక్కడ కూడా కోపం. కోపంతో దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. వాళ్ళు లోకల్ రాజులు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. అక్కడ కదా కోపం. ఆ విధంగా చెప్పటాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత మనకి తెలుస్తుంది. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు అని. ఓకే. మరలా రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే, ఆహాజుకు మాత్రమే కాదు, దావీదు రాజవంశానికి కూడా ఆ యొక్క ప్రవచనం. ఆహాజుకే కాదు, దేవుడు ఆహాజు మీదే కోపం కాదు, ఆ వంశాన్ని అంతటి మీద కోపించుకున్నాడు. ఇప్పుడు 20 మంది అనుకోండి, వాళ్ళ రాజులు, యూదా రాజులు 20 మంది. మరి అక్కడ ఉత్తర దేశాన్ని అంటే ఇస్రాయేల్ యొక్క వాళ్ళ రాజులు కూడా 20 మంది, 20 మంది, 20 మంది, 40 మంది టోటల్. దక్షిణ ఉత్తర రాజ్యంలో ఎవ్వరు, ఏ రాజు కూడాను మంచి వ్యక్తి కాదు. మరి దక్షిణ రాజ్యంలో కొంతమంది 8 మంది కొంచెం మంచి వ్యక్తులుగా ఉన్నారు. అయినా కానీ ఎక్కువ భాగం వాళ్ళు దేవుని దృష్టిలో దుష్టులుగా ఉన్నారన్నమాట. కాబట్టి ఆ రాజవంశాన్ని బట్టే దేవుడు కోపగించుకున్నాడు. ఈ 2 వచనాలు కూడా చదువుదాం. 2:13 అంటే ఆహాజుకే కాదు, ఆ రాజవంశానికి కూడా, దావీదు వంశానికి కూడా
దాన్ని కూడా సంబోధిస్తూ దానిపై ఆయన ఉగ్రతను దేవుని యొక్క ఉగ్రతను చూపించినట్టుగా మనం గమనిస్తాం. 2:13 వచనాలు. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిములను తోడు తీసుకొని ఎందురని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి జనుల హృదయమును కదిలేను. దావీదు వంశస్థులకు తెలుపబడక, అది అహాజురాజు ఒక్కడే కాదు ఇక్కడ గురి, దేవుని యొక్క ఉగ్రతకి గురి దావీదు వంశస్థులు అందరూ కూడాను. 13వ వచనం కూడా అతడు ఇలాగు చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఈ యొక్క వాగ్దానాన్ని సరిగా అర్థం చేసుకోవాలనుకుంటే ఆహాజుకే కాదు, దావీదు వంశస్థులందరికీ కూడాను ఇవ్వబడినటువంటి సందేశం, కోపంతో ఇవ్వబడినటువంటి వాగ్దానం. మూడో విషయం గమనించాల్సింది ఏంటి అని అంటే, చిహ్నం అంటే, సైన్ అంటే అది దానిలో 3 విధాలుగా దాన్ని గ్రహించుకోవాలి. ఒకటేంటంటే అది అద్భుతమైనది, స్పెక్టాక్యులర్. ఓకే, నువ్వు ఏదన్నా అడుగు, భూలోకం కానీ పరలోకం కానీ మరి నరకం కానీ ఏదైనా సరే అడుగు అంటే అది స్పెక్టాక్యులర్, చాలా అద్భుతమైనటువంటి సైన్. అంటే అద్భుతమైనదిగా ఎంచాలి, ఏదో సామాన్యమైనది కాదు. రోడ్డున మనుషులు వెళ్తున్నారు అంటే ఎప్పుడు వెళ్తూ ఉంటారు, దానిలో సామాన్యమే ఉంది. ఓకే, కానీ ఒక ఒక పక్షి మాంసం తీసుకొచ్చింది ప్రవక్తకి అని అంటే అదొక అద్భుతం అన్నమాట. కాబట్టి ఆ చిహ్నం అనేది అద్భుతమైనటువంటి దే కానీ సామాన్యమైంది కాదు అని గ్రహించుకోవాలి. ఓకే, మనం 10వ వచనం చదువుకున్నాం. రెండో విషయం, చిహ్నాన్ని గురించి మనం గ్రహించాల్సింది ఏంటంటే అది దగ్గర భవిష్యత్తుకి వర్తిస్తుంది, దూర భవిష్యత్తుకి వర్తిస్తుంది. కొన్నిసార్లు ఆ చిహ్నం వెంటనే జరగబోయేదాన్ని ప్రజెంట్లో కన్ఫర్మేషన్ అన్నమాట. ఇది నేను వాగ్దానం చేస్తున్నాయా నమ్ము అన్నట్టుగా ఈ పర్స్యుయేట్ చేస్తుంది అన్నమాట. అంటే ఒప్పించేటట్టుగా చేస్తుంది. నేను చెప్తాను, నీకు కష్టమే అయ్యి ఉండొచ్చు, సామాన్యంగా కష్టమే, కానీ నేను చెప్తున్నాను అని నీకు నచ్చేటట్టుగా, నీకు రుజువుగా ఉండేటటువంటి రీతిగా తప్పకుండా చేస్తాను, నేను చెప్పింది చేస్తాను అని రుజువుగా ఉండేటటువంటి రీతిగా ఆయన్ని ఎవరైతే వింటారో దాన్ని నమ్మేటువంటి రీతిగా, ఒప్పుకునేటువంటి రీతిగా ఉంటుందన్నమాట. అది దగ్గర భవిష్యత్తు అని అంటాం. దానికి ఒక ఉదాహరణ నిర్గమకాండం 4వ అధ్యాయం 8, 9 వచనాలు. ఇక్కడ దేవుడు మోషేని ప్రేరేపిస్తుంటున్నాడు, నువ్వు ఐగుప్తు తిరిగి వెళ్ళి ఫరోని కన్ఫ్రంట్ చేయి, ఇశ్రాయేలీల్ని విడిపించు, వాళ్ళు బాధపడుతున్నారు, బానిసత్వంతో బాధపడుతున్నారు అని చెబితే ఆయన, నేను ఏ పార్టీ వాడిని అక్కడ నుండి పారిపోయి వచ్చాను 40 సంవత్సరాల క్రితం, మరి నువ్వు వెళ్ళమంటున్నావు అని ఆయన రిలక్టెంట్గా ఉన్నాడన్నమాట. అప్పుడు ఆ సందర్భంలో దేవుడు చెబుతాడు, ఒక సూచన ఇస్తాడు, ఒక సైన్ ఇస్తాడు దాని గురించి. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. 9వ వచనం కూడా
వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసుకొని ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. అది నియర్ అంటే త్వరలో సంభవించబడినటువంటి భవిష్యత్తుకి సంబంధించింది. మరి దూర భవిష్యత్తుకి సంబంధించినటువంటి సూచనలు కూడా ఉంటుంది, సైన్స్ కూడా ఉంటుంది. అది 3:18 నిర్గమకాండం 3:12 నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనేను. అదొక సూచన. ఓకే, ఈ పర్వతానికి తిరిగి వస్తావు అంటే వెంటనే జరిగేది కాదు, అది డిస్టెంట్ ఫ్యూచర్, దూర దూర భవిష్యత్తుకి వచ్చేటటువంటి సూచన. మరి మనం చదువుకున్నటువంటి ఈ ఇమాన్యుయల్ ప్రాఫెసీ కూడా దూర భవిష్యత్తుకి వర్తించేది. దీనిలో మనం ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, దావీదు వంశము సింహాసనమును పోగొట్టుకున్న తరువాత ఇది జరుగుతుంది. అది మనం గమనించాల్సింది. యెషయా 7:14 ఇవ్వబడినటువంటి ఆ యొక్క ప్రవచన ఎప్పుడు జరుగుద్ది అంటే దూర భవిష్యత్తుకి సంబంధించిందని అనుకున్నాం కదా దీనిలాగా. కాబట్టి అది ఎప్పుడు దూరము అని అంటే దావీదు వంశం సింహానమును పోగొట్టుకున్న తరువాత జరుగుతుంది. ఎప్పుడు పోగొట్టుకున్నారు? వాళ్ళు ఉత్తర దేశం అష్షూరీయుల ద్వారా నాశనం చేయబడి వాళ్ళు డిపోర్ట్ అయ్యారు కదా. ఇక రూపుమాపులు లేకుండా ఉత్తర దేశం తయారైంది. తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత మరి యూదా దేశం కూడాను, దక్షిణ దేశం కూడాను మరి బబిలోనీయులు వాళ్ళు తీసుకుని చెరకు తీసుకుని వెళ్ళారు. అష్షూరీయులే ముందు దాడెత్తారు. మరి అక్కడ రాజులు దేవుని ఆశ్రయించారు కాబట్టి ఒక 100 సంవత్సరాలు వ్యవధి పట్టిందన్నమాట. మరి తర్వాత వాళ్ళు కూడా దౌర్భాగ్యులయ్యారు. ఎంత దౌర్భాగ్యులు అంటే ఈ ఉత్తర దేశమే బెటరు దక్షిణ దేశం కంటే అని ప్రవక్తలు ప్రవచించినటువంటి తీరులో ఉన్నారన్నమాట. అప్పుడు అష్షూరు మొదలెట్టిన దాన్ని మరి బబిలోనీయులు సంపూర్ణం చేశారు. ఆ ఎక్సైల్ని, ఆ యొక్క చెరని వాళ్ళు తీసుకెళ్ళారు. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఇక రాజవంశం ఇక అయిపోయింది, రాజుల్ని తీసుకెళ్ళారు. అది దాని గురించి చెబుతున్నాం. దావీదు వంశము సింహాసనమును పోగొట్టుకున్న తరువాత జరుగుతుంది. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. ఓకే, వాడు చెరకి కొనిపోబట్టం, వస్తారు, తిరిగి వస్తారు, అవును. కానీ ఆ రాజవంశం అనేది ఉండదు. దాని తర్వాత 400 సంవత్సరాలు రాజవంశం అనేది లేదు. అప్పుడు చిగురు పడుతుంది, ముద్దుకి చిగురు పడుతుంది. అప్పుడు ఈ ప్రవచన నెరవేరుతుంది. అప్పుడు ఇమ్మాన్యుయేల్ ఉద్భవిస్తాడు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆహాజు రాజుకు ఒక్కడికే కాదు, దావీదు వంశాన్ని అంతటికీ సంబంధించింది. దేవుడు వాళ్ళందరి మీద కోపపడ్డాడు. ఓకే, ఇంకొక విషయం, అది 5వ విషయం ఏంటి అని అంటే 7:1 నుండి 9:6 వరకు ఒక యూనిట్ లాగా మనం ఆ వచనాలన్నీ, ఆ అధ్యాయాలు 7, 8, 9, 6 వరకు
అవన్నీ కూడా కలిసి ఉన్నట్లుగా ఒకే సెక్షన్ లాగా మనం భావించాలి. ఇప్పుడు చాప్టర్స్, వర్సెస్ తర్వాత స్కాలర్స్ పెట్టారు. ఎందుకంటే కన్వీనియంట్‌గా ఉండటానికి, అందరూ రిఫర్ చేసుకోవటానికి. కానీ అది ఒకే ఒకే వర్సెస్, చాప్టర్స్ లేకుండా ఒక ఏకధాటిగా వరుస క్రమంలో రాయబడినటువంటి లేఖనం. కాబట్టి 7, 1 నుండి 9, 6 ఒక సెక్షన్ లాగా మనం తలంచాలి. అంతేకాదు 9, 7 నుండి 11, 1 ఇంకొక సెక్షన్ లాగా భావించాలి. దానికి సంబంధించినటువంటిది చాలా స్కాలర్స్ బాగా స్టడీ చేసి దానికి దీనికి ఈ 9, 11, 1 నుండి 9, 7 నుండి 11, 1 వరకు ఎఫ్రాయిముకి సంబంధించింది. ఇక్కడ 7, 1 నుండి 9, 1 వరకు, 9, 6 వరకు, ఇక్కడ 6 ఉండాలి. 9, 6 వరకు యోధాను గూర్చి. అంటే దీనికి సిమిలారిటీస్ ఉన్నట్టుగా మనం చూడాలన్నమాట. కాబట్టి ఇదొక సెక్షను. ఇది ఎందుకు చెబుతున్నాము అనంటే ఈ 7, 14లో ఉన్నటువంటి ఈ సెక్షన్‌లో 7, 14 ఉన్నది కదా! దానికి సంబంధించింది 9, 6. ఆ కుమారుడు ఇక్కడ ఇమ్మాన్యుయేలు అనేటువంటి కుమారుడి గురించి దానికి సంబంధించినటువంటి సెక్షన్‌లోనే ఉన్నది 9, 6 కూడాను. 9, 6 చదువుదాం. అది మనం క్రిస్మస్ దినాల్లో దాన్ని కూడా కోట్ చేస్తాం. 7, 14ని కోట్ చేస్తాం. 9, 6ని కోట్ చేస్తాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అది ఆయన ఇమ్మాన్యుయేల్, ఆ శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చూడండి, యేసుక్రీస్తు మరి ఇక్కడ ఇమ్మాన్యుయేల్ యేసుక్రీస్తు అని అక్కడ మత్తయి 1:23లో చెప్పబడింది. ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. బలవంతుడైన దేవుడు అన్నమాట. ఓకే. కాబట్టి ఆయన దేవుడు కూడాను అని గ్రహించుకోవాలి. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ అని అంటే అర్థం ఏంటి? దేవుడు తోడై ఉన్నాడు. మరి ఆయన ఎవరు? ఆయన దేవుడు. కాబట్టి ఆ యొక్క మాట దేవుడు తోడై ఉన్నాడు, ఇమ్మాన్యుయేల్ అనేటువంటి మాట అక్షరాల నెరవేరింది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు అనంటే అప్పుడు దాకా కోపం ఉన్నది. నమ్మితే ఆ యొక్క చెర యొక్క కోపం పోయి యేసుక్రీస్తు ఆ యొక్క చెరకు సంబంధించినటువంటి ఆ కన్నీటిని తుడిచి ఆదరించేటువంటి రక్షకుడు. అది ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. ఇక్కడ 7, 14 మరలా చదువుదాం. అక్కడ కన్యక అనేటువంటి అది కన్యక, దాని గురించి కూడా చెప్పుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. అనుకున్నాం కదా, సూచన అంటే అద్భుతమైంది. ఏంటి ఇక్కడ అద్భుతం? ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఆ ఇమ్మానుయేలు ఎక్కడి నుండి వస్తాడు? కన్యక నుండి వస్తాడు. వర్జిన్ బర్త్, అది ఒక సూచన అన్నమాట. కాబట్టి ఈ కన్యక అనేటువంటి దాని గురించి చాలా చాలా ఉపన్యాసాలు ఉన్నాయి, చాలా కామెంటరీస్ ఉన్నాయి. ఎందువల్లంటే ఈ కన్యక ఎవరు? కన్యకి ఎట్లా పుడతారండి అని అంటారు కదా. అలాంటి ప్రవచనం ఏంటండి? అది అసాధ్యం అండి. కన్యక కాదు, ఆవిడ
యవన యవనస్తురాలు యవనస్తురాలు పెండ్లయింది. పిల్లోడు పుట్టాడు. అంతేగాని కన్యకకి పురుషునితో కలయిక లేకుండా కుమారుడు ఎట్లా పుడతాడు? కాబట్టి అద్భుతం ఏమి అలాంటిది అది జరగదండి అని అంటారు. కాదు. ఇది అద్భుతం. ఇదే ఆ యొక్క సూచన అద్భుతమైందన్నమాట. కన్యకకే ఆ ఇమ్మాన్యుయేలు పుడతాడు అనేటువంటిది దాన్ని చూస్తాం. ఇప్పుడు అల్మా అంటారు దీన్ని. అల్మా. అల్మా అనేటువంటిది హెబ్రీ మాట. ఇక్కడ వాడబడింది అల్మా. అంటే వర్జిన్. అంటే పురుషుడితో సాంగత్యం లేనిటువంటి యవ్వనురాలు అనే ఒక అర్థం ఉన్నది. కానీ కొన్నిసార్లు యంగ్ వుమన్ అని కూడా ఉంటుంది. కానీ ఎక్కువ భాగం మరి దీని కన్క్లూజన్ ఏంటి అని అంటే 2 అర్థాలు ఉన్నాయి. దీనికి ఎక్కువ సార్లు ఈ అల్మా అంటే వర్జిన్ అనేటువంటి అర్థంతో వాడబడింది. కానీ యవ్వనురాలు అనేటువంటి అర్థంతో కూడా కొన్నిసార్లు, ఎక్కువసార్లు కాదు, కొన్నిసార్లు వాడబడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సామెతలు 30:19 అక్కడ కన్యకతో పురుషుని జాడ తెలుసుకోవటం కష్టం అనేటువంటి రీతిగా, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. కన్యకతో పురుషుని జాడ. పురుషుడు మరి కన్యకతో పురుషుని జాడ అంటే మరి పురుషునితో సాంగత్యం లేదనా? కానీ అది రూఢిగా మనం చెప్పగలమా? కాబట్టి అది అంటే నిశ్చయంగా మనం చెప్పలేం. అంటే కన్యక గర్భవతి దాల్చి అనేటువంటిది మనం నమ్ముతాం. కానీ దేన్ని బట్టి నమ్ముతాం? ఈ మాటలను బట్టి నమ్ముతామా? కాదు అనేటువంటి కన్క్లూజన్‌కి రావాలన్నమాట. మాటలను బట్టి కాదు. కానీ ఏ అర్థంతో చెప్పబడింది దాన్ని బట్టి అన్నమాట. ఓకే. ఎందువలనంటే కొన్నిసార్లు యంగ్ వుమన్ అనేటువంటి అర్థం కూడా ఉన్నది. ఇక్కడ సమస్య ఏంటంటే సామెతలు 30:19లో మరి కన్యకతో పురుషుని జాడ అని అంటే పురుషునితో సాంగత్యం లేదని మనం చెప్పగలమా? రూఢిగా, సర్టన్‌గా, నిశ్చయంగా మనం చెప్పలేం. ఇంకొక మాట వర్జిన్ అంటే కన్యకకి వాడబడినటువంటి మాట బెతుల. అది ఎక్కువ భాగం ఈ కన్యక అనే అర్థంతోనే ఈ మాట వాడబడింది. మరి యావేలు 1:8 చదువుదాం. యావేలు 1:8 ఆ అర్థంతో కూడా ఈ బెతుల అనేటువంటిది కూడాను దానిలో కూడా ఇలాంటి సమస్యే ఉన్నది. యావేలు 1:8 పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్పము. అక్కడ బెతుల అనేటువంటి మాట వాడబడింది యవ్వనురాలు అనేటువంటి అర్థంతో. అంటే మ్యారీడ్ ఆర్ నాట్ మ్యారీడ్ అనేది పురుష సాంగత్యం ఉన్నదా లేదు అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. కాబట్టి కనీసం మాటలను బట్టి మనం ఆ నిర్ణయానికి రాలేం. ఏంటి ఆయన కన్యక అనేటువంటిది. కానీ ఫైనల్‌గా మనం గ్రహించాల్సింది ఏంటి అనంటే ఇక్కడ ఈ ఎలెక్సెస్ అంటే సెప్టోజెంట్ అంటారు.
సెప్టోజెంట్ ఏంటి? ఈ పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది కదా. మరి యూదులు ఆ హెబ్రీ భాషను మర్చిపోతున్నారు కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నారు గ్రీక్లోకి. ఆ ట్రాన్స్లేషన్ని సెప్టోజెంట్ అని అంటారు. ఆ సెప్టోజెంట్ వాళ్ళు ఈ హెబ్రీ పదాలని అల్మా, బెతులా అనేటువంటి పదాలని గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు పార్థేనస్ అని ఆ మాట వాడారు. కానీ ఆ పార్థేనస్ అనేటువంటి మాట అక్కడ కూడాను కన్యక అంటే పురుషుని ఎరగనటువంటి కన్యకగా వాడారు. అక్కడ కూడా ఇంకొక ప్రాబ్లం ఉంది. ఆదికాండం 34:4 ఆదికాండం 34:4లో దీనా గురించి. దీనా ఈ చిన్నదాని నాకు పెండ్లి చేసుకునమని తన తండ్రి అయిన హామోదును అడిగను. ఓకే. అప్పుడు చిన్నదాని అప్పటికి ఆవిడకి ఆమె కన్యక కాదు. ఆ టయానికి ఆవిడ కన్యక కాదు. ఎందుకంటే పురుషుని ఎరిగినటువంటి వ్యక్తి. సిహెచ్ డాడ్ అనేటువంటి అతను ఈ పార్థేనస్ అనేటువంటి దాన్ని యవ్వనరాలు అనేటువంటి రీతిగా ఆయన అర్థం చేసుకున్నాడు. అది శుద్ధ తప్పు. ఓకే. ఎందువల్లంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం కన్యక అనేటువంటి అర్థం పార్థేనస్ అనే దానికి ఉన్నదన్నమాట. ఇక మన ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే మత్తయి ఏ విధంగా చెబుతున్నాడు అని అంటే ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఆయన ఇమ్మాన్యుయేలు నీ కన్నది కన్యకయే అని ఎంఫసైజ్ చేస్తున్నాడు. మాటలతో కాదు, ఆ ఎంఫసిస్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే ఓహో జస్ట్ ఏదో అల్మా, పార్థేనస్, బెతులా అనేటువంటి మాటలను బట్టి కాదండి ఆ కన్క్లూజన్కి వచ్చేది. మత్తయి చేస్తుంది ఏంటంటే మత్తయి కానీ లూక్ కానీ ఆవిడ పురుషుని ఎరగనటువంటి కన్యక. ఆయనకి ఇమ్మాన్యుయేల్ పుట్టాడు, ఆయనకి యేసు ప్రభు పుట్టాడు అని నొక్కి చెప్పినట్టుగా మనం చూస్తాం. ఓకే. ఈ వచనాలు కూడా మనం చదువుకుందాం. లూకా 1:27 లూకా 1:27 దావీదు వంశజుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. కన్యక. మత్తయి సువార్త 1:23 మత్తయి సువార్త 1:23 అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట. ఏ ప్రవక్త? యెషయా ప్రవక్త పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఓకే. 1:4 వచనాలు కూడా చదువుదాం. 1:16 1వ అధ్యాయం 16వ వచనం ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాడు. వాటిని బట్టి మనకు గ్రహించుకునేది ఏంటి అంటే మత్తయి ఎంఫసైజ్ చేస్తుంది ఏంటంటే ఆవిడ మరియమ్మ కన్యక, పురుషుని ఎరగనటువంటి వ్యక్తి. యేసు ప్రభు పుట్టేటప్పటికి పురుషుని ఎరగలేదు. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఓకే. మరియ భర్త అయిన యోసేపును
యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు ఓకే ఆమె యందు క్రీస్తు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఓకే 18వ వచనం. యేసుక్రీస్తు జనన ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వారు ఏకము కాక మునుపు అని ఎంఫసైజ్ చేయబడింది. 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఆయన యోసేపు, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. 25వ వచనం. 25వ వచనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అంటే పురుష సాంగత్యం లేదు. యేసుక్రీస్తుని కన్నంత వరకు అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టును. కాబట్టి అది ఎంఫసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు పాత నిబంధనని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? క్రొత్త నిబంధన ఫస్ట్ సెంచరీలో రాయబడినటువంటి క్రొత్త నిబంధన యూదులు రీసెర్చ్ చేసి పాత నిబంధనని చదువుకున్నటువంటి యూదులు వ్రాసినటువంటి క్రొత్త నిబంధన వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే ఎంఫసైజ్ చేస్తున్నారు, యేసుక్రీస్తు కన్యక గర్భాన పుట్టాడు అని. మరి ఇక్కడ ఇంకొక మాట ఉన్నది, నెయానిస్ అనేటువంటిది. అది యంగ్ ఉమెన్. నెయానిస్ అంటే యంగ్ ఉమెన్. కానీ అది 2nd సెంచరీ మ్యాన్స్క్రిప్ట్స్ మీద ఆధారపడింది. ఓకే వాళ్ళు అంటే యంగ్ ఉమెన్ అనేటువంటి మాట ఇప్పుడు పార్టెనస్ గ్రీక్ మాట, బెత్తుల, ఆల్మా అనేటువంటిది ఎక్కువ భాగం కన్యక అర్థం ఇచ్చేటటువంటి రీతిగా వాడబడింది. కానీ నెయానిస్ అనేటువంటిది సూటిగా యవనస్తురాలు అని చెప్పేటువంటిది అన్నమాట. కాబట్టి ఇక్కడ యెషయా 7:14ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు, ఆ హెబ్రీని ట్రాన్స్లేట్ చేసినప్పుడు యంగ్ ఉమెన్ అనేటువంటి విధంగా వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. కన్యక అని వాళ్ళు ట్రాన్స్లేట్ చేయలేదు. కానీ అది ఈ 2nd సెంచరీకి సంబంధించింది అన్నమాట. కన్యక ఎట్లా పడతారు అనేటువంటి యూదులు వాళ్ళ యొక్క థియాలజీని పెట్టి, ఆవిడ కన్యక కాదండి అని యంగ్ ఉమెన్ అనేటువంటి రీతిగా క్రైస్తవులు చెబుతున్న దానికి వ్యతిరేకంగా యూదులు చెబుతున్నటువంటి రీతిగా వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారన్నమాట. కాబట్టి అది రిలయబుల్ కాదు. అది 2nd సెంచరీలో ఉన్నటువంటి మ్యాన్స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు దీని అంతటికి సారాంశం ఏంటి అని అంటే, కన్యక అనంటే పురుషుని ఎరగనటువంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్తో మనం కార్సన్ గారి కామెంట్స్ చదువుదాం. మనకి హెడ్డింగ్ ఏంటి అంటే, ఇమ్మానుయేలు ప్రవచనము మనం సామాన్యంగా అనుకున్నట్లుగా కాకుండా చాలా గూఢార్థం అన్నది. అది అంటే కార్సన్ గారు చెప్పిన దాన్ని నా మాటల్లో నేను చెప్పాను. చదువుకుందాం. యెషయా 7పై వ్యాఖ్యానములు అసంఖ్యాకములు. నా అభిప్రాయం ప్రకారము 2 దృక్పథములు
దృక్పథములను దృక్పథములు యోచింప తగినవి. దీని నేపథ్యము తగినంత స్పష్టంగా ఉంటుంది. దీని కాంటెక్స్ట్ క్లియర్గా ఉంటుంది. మొదటి 12 వచనాలు మనం చదువుకున్నాం. అది కాంటెక్స్ట్ అన్నమాట. ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు. ఉత్తర దేశమైన ఇస్రాయేలు సిరియాతో పొత్తు పెట్టుకొని అషూరుకు వ్యతిరేకంగా ఉత్తర దేశమైన ఇస్రాయేలు సిరియాతో పొత్తు పెట్టుకొని దక్షిణ దేశమును ధ్వంసము చేస్తుందని యోధా రాజైన ఆహాజు భయపడ్డాడు. అందువలన ప్రాంతీయ అగ్రరాజ్యమైన అషూరుకు వ్యతిరేకంగా ఒప్పందపడిన ఈ 2 రాజ్యములతో చేరుటకు ఆహాజు ఇష్టపడలేదు. వాస్తవానికి అషూరుకు సామంత రాజ్యముగా దక్షిణ రాజ్యము తయారైనచో ఉత్తర రాజ్యమునకు సిరియాకు వ్యతిరేకంగా కొంత భద్రత పొందవచ్చునని ఆహాజు రాజు భావిస్తున్నాడు. తన కుమారుడైన షయర్యాషావును అంటే దాని అర్థం శేషము తిరిగి వస్తుంది లేక శేషము పశ్చాత్తాపడుతుంది. అతను తీసుకొని చాకిరేవు యొద్ద ఆహాజును కలుసుకోమని ప్రభువు యెషయాకు ఆజ్ఞాపించాను. వారి ముట్టడి సుదీర్ఘంగా ఉంటుందని తలంచి నీటి సరఫరాను తనిఖీ చేయుటకు రాజు అక్కడికి వెళ్ళినట్లుగా కనిపిస్తున్నది. దీనికి బద్ధ విరుద్ధంగా అతను ఒక విధంగా తలుస్తున్నాడు, కానీ దేవుడు దానికి బద్ధ విరుద్ధంగా ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. యెహోవా ప్రణాళిక యెషయా కలిగి ఉన్నాడు. దేవుని తప్ప మరెవరిని నమ్మవద్దు. యెరూషలేమును యోధాను రెండింటిని దేవుడు కాపాడును. కానీ భక్తి గలవాడుగా నటించి ఆహాజు ఆ ప్రణాళికను తిరస్కరించను. కాబట్టి తప్పనిసరిగా దేవుని తీర్పుకు గురి కావలసి వస్తుంది. ఆహాజు ఆశ్రయిస్తున్న అషూరు ద్వారానే త్వరలో యోధా దేశంపై దాడి జరుగును. అది 17 నుండి 20 వరకు చదువుకోవచ్చు. ఇమ్మానుయేలు ప్రవచనంపై అనిశ్చయత తలెత్తుకుంటుంది. ఈ ఇమ్మానుయేల్ ప్రవచనం అంటే షూర్గా ఏంటి అనేటువంటిది దాన్ని బట్టి దాని అర్థం ఏంటి అనేటువంటి దాన్ని బట్టి చాలామంది కామెంటరీస్ వేరువేరుగా రాస్తారు అన్నమాట. ఒక ఆలోచన ప్రకారం 2 ఆలోచనలు ఇక్కడ. మొదటి ఆలోచన ప్రకారం యెషయా 6వ అధ్యాయం చివరి వచనంలో పేర్కొనబడిన మిగిలిన యందు ముద్దు, మిగిలిన అంటే శేషులు అనేటువంటి ముద్దు రాబోవు నీతివంతమైన శేషము కొరకు ఎదురు చూస్తున్న యెషయా కుమారుని పేరుతో ముడిపడి ఉన్నది. కనీసం శేషము పశ్చాత్తాపపడనని ఆ శేషంతో చేరుటకు ఆహాజు ఆహ్వానించబడ్డాడు. అదొక ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. దాని అర్థం ఏంటి అంటే దేవుడు చెబుతుంది ఏంటంటే, నువ్వు ఆ శేషులతో కలువు, పశ్చాత్తాపడినటువంటి శేషులతో కలువు అనేటువంటి సందేశం ఆహాజుకి ఇవ్వబడినట్టుగా ఒక అర్థం. యువతిగా చిత్రీకరించబడిన సియోను తన శ్రమల ద్వారా నమ్మకమైన శేషమును కంటుంది. నమ్మకమైన శేషంతో దేవుడు ఉంటాడు కాబట్టి, నమ్మకమైన దేవునితో దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి ఇమ్మానుయేలని ఆ కుమారుని నైతిక విశిక్షత
వయస్సు చేరుకునే ముందు, అంటే నైతిక విశిక్త చేరుకునే ముందు అనంటే ఎక్కువ కాలం పట్టదు అని అర్థం. దానికి ఎక్కువ కాలము పట్టదు అని అర్థం. అష్షూరుచే యూదా నాశనము చేయబడుతుంది. అష్షూరుచే ఎవరైతే ఎవరి అండ చేరబోతున్నారో వాళ్ళే యోధా దేశాన్ని నాశనం చేస్తారు అని 17వ వచనం చెబుతుంది. దేవుడే తీసుకొస్తాడు, వాళ్ళని ప్రేరేపించి, అష్షూరుని ప్రేరేపించి తీసుకొస్తాడు. ఈల వేసి దేవుడే వారి ప్రత్యర్థులను రప్పిస్తాడు, వాళ్ళ ఎనిమీస్ని రప్పిస్తాడు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇశ్రాయేలు సంగతి, సిరియా సంగతి ఏంటంటే, అంతకు ముందే ఇశ్రాయేలు, సిరియా దేశములు పాడు చేయబడును. నీతి శేషం నుండి మెస్సయ ఉద్భవిస్తాడు. అదొక ఇంటర్ప్రిటేషన్ అనమాట. అందువలననే యెషయా 7:14 మత్తయి యేసు క్రీస్తుకు అన్వయించగలడు. అదొక ఇంటర్ప్రిటేషన్. దీనికి వేరుగా ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని అంటే, చూడటానికి ఆహాజు మాటలు భక్తి సూచిస్తున్నట్లు ఉన్నప్పటికీ అష్షూరుతో పొత్తు పెట్టుకొనవద్దని ఆదేశమును పూర్తిగా తిరస్కరిస్తాడు. కాబట్టి 13, 14 వచనాల్లో సూచన ఏంటంటే పశ్చాత్తాపపడు అని ఆహ్వానించబడినట్లు ఉండదు. పశ్చాత్తాపపడు అని ఉండదు. తప్పనిసరిగా అది ఖాయం. ఏది? తీర్పు ఖాయం అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. యెహోవా వలన సూచన అడుగుము. ఈ 11వ వచనంలో పెద్ద ఎత్తులో సూచనను అడగవచ్చును అనేటువంటి తీరులో ఉంటుంది. అంటే ఆ సూచన అనేది పెద్ద తీరులో అద్భుతమైనటువంటి సూచన, అంతేగాని సామాన్యంగా ఉండేది కాదు అనేటువంటిది. సూచన అద్భుతంగా ఉండవలనే కానీ ఒక యవనస్తురాలు గర్భము ధరించుటకు వేచి ఉండే సమయము మాత్రం దానికి చెందినటువంటి అద్భుతం, చెందినటువంటి సూచన కాదు. దీనికి వ్యతిరేకంగా వాదనలు ఉన్నప్పటికీ కన్యక అనే మాటకు కన్యక అనే అర్థమే కానీ వేరే అర్థము కాదు. ఈ వెలుగులో ఇమ్మానుయేలు ప్రవచనము నిజముగా మెస్సయాను సూచిస్తున్నది. యెషయా 99:2-7లోని బలవంతుడైన దేవుడు అనే బిరుదు దావీదు వంశపు మెస్సయాకు సూచించే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే పదము ఉంటుంది. కాబట్టి దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటిది, ఇమ్మాన్యుయల్ అనేటువంటిది, యేసుక్రీస్తు తోడై ఉన్నాడు, యేసుక్రీస్తు పుట్టాడు అంటే దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు వచ్చాడు అనేటువంటి అర్థంతో ఈ మత్తయి వ్రాస్తుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇమ్మాన్యుయేల్ని బట్టి, యేసుక్రీస్తుని బట్టి, చెరలో ఉన్నటువంటి ఆ యొక్క కన్నీళ్లు తుడిచేటువంటి రీతిగా ఆయన మరణ పునరుద్ధానం ద్వారా రక్షణ అనుగ్రహించారు, నెమ్మది అనుగ్రహించారు, విశ్రాంతి అనుగ్రహించారు. అందుకు వందనాలు చెల్లించుకుంటూ శేషుల్లో ఒక భాగంగా మేము ఉండటానికి, ఆ శేషులకి దేవుడు తోడై ఉంటాడు అనేటువంటి వాగ్దానం మేము వర్తించుకునేటువంటి రీతిగా మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.